మా నాగరాజా గారు వీటన్నిటికీ యోగ్యుడు. ఒక రామచంద్ర స్వామి సన్నిధిని ఏర్పాటు చేసి దాంట్లో నిత్య ఆరాధనలు ఆయనే అర్హుడు. చాలా సంతోషం మీరు తీసుకొచ్చి సన్మానం చేయండి. అయోధ్యకి రామచంద్ర స్వామి వారికి అనుగ్రహం కదా, వారికి అనుగ్రహం కలిగి ఇంకా ఇంకా ఈ నామాలను బాగా వృద్ధి చేయాలని మన రామచంద్ర స్వామిని కోరుకుంటున్నాను. జన్మభూమికి దేవాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఇచ్చిన వారికి గుడి నుండి వచ్చినటువంటి అద్భుత వస్త్రమే మీరు టీవీలో చూసి ఉంటారు. అమితాబ్ బచ్చన్ అందరూ వేసుకున్న ఇదే వస్తుంది. మాకు కూడా ప్రత్యేక ఆహ్వానం అన్ని చేశారు. మాకు కూడా సన్మానం జరిగింది. అక్కడ చాలా విశేషంగా దర్శనాలన్నీ చేసుకున్నాము. అత్యంత ప్రాచీన 500 సంవత్సరాల విగ్రహాలు కూడా దానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ రోజు ఇంతమంది నేను ఇప్పటి వరకు గోదాదేవి కళ్యాణం మీరందరూ వాస్తవం 10, 15, 20 మంది. ఇది మనకు సంబంధించింది కాదేమో అనుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. ఇది తమిళ వాళ్ళు సంబంధించిన వాళ్ళు, మన రాష్ట్రం కాదేమో అనుకుంటారు. వాళ్ళిద్దరు ఎవరు లక్ష్మీనారాయణులే అనే సంగతి తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మేము దాదాపు ఒక పిల్లలు ఎంతమంది వచ్చారు ఇక్కడ, చిన్నపిల్లలు అంటే మీ కుటుంబంలో నుంచి పిల్లలు ఎంతమందిని తీసుకొచ్చారు? అందరూ మీ పిల్లలు వచ్చారా? రావాలి, ఇంకా రావాలి, అందరూ రావాలి, మన పిల్లలతో సహా. ఈ యొక్క క్షేత్రం వల్ల చుట్టుపక్కల మొత్తం సస్యశ్యామలం అవుతుంది, సుభిక్షం అవుతుంది అని మీరు గమనించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టును చూసారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి గుడి కట్టి? 1.5 years. ఇది ఇంకొక పుష్కరం అంటే 12 సంవత్సరాల తర్వాత దాంట్లో మహత్తరమైనటువంటి శక్తి కాస్మిక్ రేస్ అనేది దాంట్లోకి వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని కొలవగా మీకు విశేషం అంటే కామ్యాలు నెరవేర్చుకోవడం అనేది ఈజీగా మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా మారుతుంది. అలాగే ఈ చెట్టు మీద మనం గమనిస్తే బదనికులు కూడా వస్తాయి. కొన్ని బదనికులు వస్తాయి. ఆ బదనికులు కాగితుల్లో పెట్టి మనం వాడతాం కొన్ని దుష్ట శక్తులను నిర్మూలించడానికి. మరి అలాంటి బదనికులన్నీ కూడా ఆ చెట్టు మీద ఆవాసమై ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అశ్విని దేవతల యొక్క శక్తి కూడా అక్కడ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ దేవాలయ నిర్మాణం అంటే ఈ చుట్టుముడత ఉన్నటువంటి పరిసరాల్లో మనం వస్తూ ఉంటామో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మీ అందరికీ చేరుతుంది. ఆటోమేటిక్ గా మీకు ఉన్నటువంటి సమస్య వీటి బాధలన్నీ కూడా ఒక్కొక్కటి భస్మీపట్నం అయిపోతాయి. అలాగే రామచంద్రుల వారిని దర్శించడంతోనే మన ఈతి బాధతో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతిరోజు దేవాలయానికి రావాలి. ఇంకోటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ కూడా మీకు కావాలా వద్దా చెప్పమంటారా? నన్ను భక్తి టీవీలో ఎవరైనా చూశారా మా ప్రోగ్రామ్స్? మరి అప్పుడు నేను సాలగ్రామాలు చూపిస్తుంటా కదా, మరి చూసారా? అంటే ఒక సాలగ్రామం, నేను సాలగ్రామాల కోసం వెళ్ళినప్పుడు ఒక గంటకి అంటే నదిలో నీళ్లు పారుతున్నప్పుడు మనం ట్రెక్కింగ్ చేయలేము. ఎండిపోయి ఒక లైన్ లో ఉంటుంది, ఆ లైన్ వెంటనే వెళ్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారిని ప్రార్థించి ఒక మట్టి ముద్దలా దొరికితే దాన్ని వాటర్లో కడిగాను. అయితే దాంట్లోంచి 3 సాలగ్రామాలు వచ్చాయి. అవి శంఖ చక్ర శ్రీపాద సాలగ్రామం. చాలా అద్భుతమైనటువంటి సాలగ్రామాలు నేను భక్తి టీవీలో కూడా చూపించాను చాలాసార్లు. ఆ సాలగ్రామాలు అంటే ఒక రాయి పగిలి 3 ముక్కలుగా అవటం కాదండి. అవి 3 విభిన్నమైనటువంటివి శంఖుగా, చక్రంగా, శ్రీపాదంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మా పీఠంలో అమ్మవారికి అలంకారంలో ఉంటాయి అన్నమాట. అటువంటి సాలగ్రామాలని మేము సేకరించినప్పుడు ఒక్కొక్క సాలగ్రామానికి ఒక్కొక్క మహిమాన్వితం ఉందండి. అలా అనేక హృదయ కవచ సాలగ్రామం అని, షట్చక్ర సీతారామం అని, నారసింహం అని, లక్ష్మీ నారసింహం అని, లక్ష్మీ నృసింహ సాలగ్రామం అని, వారాహి సాలగ్రామం, ప్రత్యంగిరా సాలగ్రామం, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సాలగ్రామాలను సేకరించుకుంది. వాటన్నింటి యొక్క ఎనర్జీ మేము అనేక దేవాలయాలకు పంపిస్తున్నాం. మన దేవాలయానికి కూడా మా పీఠం నుంచి ఒక సాలగ్రామం వస్తుంది. ఆ సాలగ్రామానికి వారు నిత్య అర్చన చేస్తారు. తులసి దళం ఉంచి అక్కడ అభిషేకం చేస్తారు. ఆ తులసి దళం మీద నుంచి, సాలగ్రామం మీద నుంచి పడినటువంటి జలాన్ని వారు సేకరించి ఉంచుతారు. ఆ సేకరించిన సాలగ్రామ తీర్థం మీరు తీసుకున్నారంటే కనీసం 10 సంవత్సరాలు మన యొక్క లైఫ్ టైం పెంచుకోవచ్చు అన్నమాట. సాలగ్రామ తీర్థం తీసుకుంటే సాధారణంగా మనకు తెలుస్తుంది. మీరు అందరూ చాలా మంది సాలగ్రామాలు ఉన్నవాళ్ళు అంటారు, మా తాతగారు ఇచ్చారండి సాలగ్రామం, మా ముత్తాతగారి దగ్గర నుండి వస్తుందండి అంటారు. తాతగారు ముత్తాతగారు అంటే మనం ఎన్నో తరం అంటే తరతరాలు ఉన్నట్టేనా ఇంట్లో
వంశక్షయం లేదని అర్థమవుతుందా? అంటే సాలగ్రామానికి అంతటి శక్తి ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామి వారికి కూడా సాలగ్రామాల యొక్క మహిమాన్వితత్వమే అన్నమాట. అక్కడ ఇలా ప్రతిరోజు కూడా మేము కూడా మహాక్షేత్రముగా ఈ యొక్క దేవాలయ శక్తిని మేము గ్రహించాము. ఈ యొక్క సాలగ్రామాన్ని ఇక్కడికి ఇస్తున్నాము మనం. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. మీరు ముట్టుకోకూడదు. పసట్లు కొట్టడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. మైండ్ యాక్టివేట్ అవుతుంది, సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. ఏదైనా ప్రోగ్రామ్ నేను అవార్డు తీసుకున్నాను, ముఖ్య అతిథిగా పిలుస్తుంటాను. ఎన్నో వేల మందికి అందరికీ చాలా మంది. కానీ మీరు తప్పట్లు కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉత్తేజం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది కొంతమంది బ్లైండ్ గా నాకు చూస్తుంటారు కానీ వినరు, మైండ్ లోకి వెళ్ళదు. ఎప్పుడైతే తప్పట్లు కొడతారో ఆటోమేటిక్ గా అది యాక్టివేట్ అయ్యి మీరు చెప్పింది కరెక్ట్ అని అర్థం అవుతుంది. విశ్లేషణ వస్తుంది. భజన చేసే విధానం, పూజలో చేసేది అదే మరి. మనం ఆచమనం చేస్తాం. ఆచమనం ఎందుకు చేస్తాం? మన యొక్క వాక్ శుద్ధి కోసం చేస్తాం. శ్వాస ఎందుకు తీసుకుంటాం? మనం స్టడీ అవడానికి, ఆ ఏకాగ్రత నిలవడానికి శ్వాస తీసుకోవాలి. అదే దాన్ని మనం తీసుకుంటాం. ఇలా మీరు ప్రతి చర్యలో కూడా సనాతన ధర్మ పరిరక్షణే ఉందన్నమాట. మన మహర్షులు ఎంతో అద్భుతమైనటువంటి ఇచ్చారు మనకు. మనం 120 సంవత్సరాలు బతకడానికి కావాల్సిన అన్ని సేకరించి పెట్టి గుడికి విధిగా రావడానికి ప్రయత్నం చేయాలన్నమాట. దయచేసి అందరూ, అలాగే మీ చిన్న పిల్లలందరూ కూడా రావాలి. పిల్లల్ని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, గుడికి రావాలి. గుడిలో విశిష్టత ఏంటి, గుడిలో ఎలా ప్రవర్తించాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా మనం ఆ యొక్క స్వామిని దర్శించాలి, ఎలా వేడుకోవాలి తెలుసుకోవాలి. మనం గుడికి ఎందుకు వస్తున్నాం అంటే, నాకు సమస్య వచ్చింది గుడికి వెళ్ళాలి, సమస్య తగ్గింది ఇంకా గుడికి మర్చిపోదు, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా నిత్యము మన యొక్క జీవితంలో ఒక పార్ట్గా అవ్వాలి. భగవంతుని ధ్యానం అనేది మటుకి మీరు తప్పకుండా ఈ యొక్క కొన్ని గుణాలను నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి. మనం తల్లిదండ్రులు రోజు పొద్దున్నే లేచి పూజ చేస్తున్నప్పుడు 4 రోజులు పిల్లలు పడుకున్న 5వ రోజన్నా లెగుస్తాడు ఆ గంట ఫోన్ రోజు సరే చేద్దాం, మనం కూడా చేద్దాం అట్రాక్ట్ అవుతారు. సో అలా మనం నేర్పి వాళ్ళని నేర్పాలి. కానీ మనం టీవీ చూస్తూ లేకపోతే సీరియల్స్ చూస్తూ కార్తీక దీపం చూస్తూ ఇంకోటి చూస్తూ మనం పిల్లలు చదవండి, సెల్ ఫోన్ పక్కన పెట్టండి అంటే వాళ్ళు వినరు. మనం కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లకు మనం వెళ్ళబోతున్నాం. సనాతన ధర్మ పరిరక్షణకి ఎన్నో అవరోధాలు రాబోతున్నాయి. చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఎలా ఉన్నాయంటే, మన మీద హైందవుల మీద, హిందువుల మీద, సనాతన ధర్మాల మీద దాడి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఇది మన దాకా రాదులే, మనం చెప్పాల్సిన అవసరం కాకుండా మీరందరూ సంఘటితం కావాలి. ఎక్కడ ఏ సనాతన ధర్మానికి ఏ ఆపద వచ్చినా, ఎక్కడైనా దాడి జరిగినా ఒక గుడిని ఎంచుకొని ఆ గుడి దగ్గర మీరు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనందరం కలవాలి, ఇక్కడ గుడిలో కలిసి ఆ యొక్క సమస్య పరిష్కార మార్గంగా మనం ఏమైతే కావాలో దాని గురించి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ గుడిలో ఒక ప్రత్యేకమైన రెమెడీ, దాదాపు చాలా మంది పిల్లలు వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, లేకపోతే ఉన్న ఉద్యోగం పోయింది కొత్త ఉద్యోగం కోసం, లేకపోతే ప్రమోషన్ రాలేదని, గృహయోగం లేదని, ముఖ్యంగా విదేశాలకు ఈ ఆంజనేయ స్వామి రెమెడీ విదేశీయానం చేయడానికి, అక్కడ ఉన్నత చదువులు చదవడానికి, ప్రమోషన్కి, లేకపోతే ట్రాన్స్ఫర్స్కి, లేకపోతే సంతాన యోగానికి ఈ యొక్క రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. దానికి దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి కావాలి. ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కాబట్టి దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారు శ్రీ లక్ష్మీ సహితమైనటువంటి అమ్మ దగ్గరే అబ్బాయి ఉన్నాడు. సో ఇక్కడ మీరు లక్ష్మీప్రదమైనటువంటి అమ్మవారిని చక్కగా మీరు రోజు వచ్చి 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేసి ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని చేస్తూ చక్కగా 11 ప్రదక్షిణ చేసి అక్కడ వేడుకోండి. రామచంద్రుల వారిని దర్శనం చేసుకోండి. కొద్దిసేపు కూర్చొని ఆ మంత్రాన్ని ధ్యానం చేయండి.
వెళ్ళండి. అలా 108 రోజులు చేయండి దీక్షగా. 108 రోజుల తర్వాత మీరు ఇక్కడ స్వామివారికి స్వయం పాకం సమర్పించండి. పంచదార, కందిపప్పు వీటిని ఉంచి ఎక్కువ మిగతా స్వయం పాకం అంటే కూరగాయలు, బియ్యము ఇలా ఉంటాయి, పెసరపప్పు అలాంటివి. వీటిని సమర్పించి స్వామివారిని మీరు వేడుకోండి. 27 రోజుల తర్వాత ఒక అద్భుతమైన చూస్తారు. 54వ రోజు ఇంకో అద్భుతం చూస్తారు. ఇలా మీరు ఈ 4 ట్రిప్పుల్లో 27 రోజుల్లోపు విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఎందుకంటే ఈ రెమెడీ మేము చేయించిన ప్రతి ఒక్కరూ 100% రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పిన వాడు ఎంతమంది ఉన్నారు. నా యొక్క గూగుల్ రివ్యూస్ లో చూసినా కూడా ఆ పాయింట్స్ మీకు తెలుస్తాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన రెమెడీ, మీ అందరికీ చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇది నా దగ్గర రావాలంటే మీరు ఒక 4 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిసి కొద్దిసేపు 1 గంట ఎంతో వెయిట్ చేసి అప్పుడే నేను చెప్పే ఈ రెమెడీ చేయాలి. ఇప్పుడు ఫ్రీగా వచ్చేసింది కదా మీకు. కాబట్టి ఈ చక్కటి రెమెడీలు ఈ యొక్క ప్రదేశంలో నేను చూడగానే చాలా నాకే ఆకర్షణ అయింది. నేను వచ్చి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను. అలా ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు. ఎవరు ఎంతమంది చేయగలుగుతారు? ఈ రోజు మీకు ఏదైనా సమస్య ఉంది మనసులో అనుకొని, ఆ సమస్య తొలగిపోవాలనుకొని ఇక్కడ ప్రతిరోజు వచ్చి 11 ప్రదక్షిణ చేయండి. చాలా అద్భుతమైన విషయాలు మీరు చూస్తారు. ఇది ఒకటి చేయండి. తర్వాత మీకు తోచిన విధంగా స్వయం పాకం స్వామివారికి సమర్పించండి. ప్రత్యేకమైన శనివారం నాడు, శుక్రవారం నాడు కానీ మీరు ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అది ఈ రెమెడీ చేసే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఆ సుగంధ ద్రవ్యాలు అంటే యాలక్కాయ, జాజికాయ, జాపత్రి, పునుగు, జవ్వాది, కస్తూరి వీటన్నిటిని పొడి చేసి అది నీళ్ళలో తీసుకొని, శని ఎఫెక్ట్ లో ఉన్న వాళ్ళు స్టీల్ బిందుని ఒకటి సమర్పించండి. స్టీల్ బిందులో నీళ్లు పోసి ఆ సుగంధ ద్రవ్యాలను వేసి ఇక్కడ స్వామివారికి శనివారం కానీ, 27వ రోజు కానీ, 54వ రోజు కానీ మీరు ఒకసారి లేకపోతే 108వ రోజు కానీ ఈ యొక్క రెమెడీ చేయండి. మీరు చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ విషయాలు మీరు చేసిన తర్వాత మీకు మంచి గుడ్ రిజల్ట్స్ కానీ వస్తే పంతులు గారికి మీకు తోచిన విధంగా దక్షిణ వస్త్రాలు సమర్పించండి. శుభం భవతు. నేను సదాశివ. సాకారం అంటే నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం. నాకు తెలిసింది ఏంటంటే ఆంజనేయ స్వామికి, రామచంద్ర స్వామిని కొలిచి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ కాలనీవాసులు చాలా మంది పెళ్లి కావాలని ఒకళ్ళెవరో ప్రతిజ్ఞ చేశారట. ఆయనకు ఒక 40 రోజుల్లో పెళ్లి కుదిరింది. చక్ర సీతారామ రామ హనుమత్సాల గ్రామ రామ చాముండేశ్వర మహర్షి పూజిత మహిమా రామ. భజే శ్రీరామ రామ 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 భజే శ్రీరామ రామ 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 భజే శ్రీరామ రామ 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 జయ రామ రామ. శ్రీరామ సీతారామ మైథిలి రామ జన రామ జ్ఞాన రామ దశ దిశల దశరథ రామ. శివుడే బోధించే తారక మంత్రం